దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు క్రమంగా వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ వాక్య సందేశాలు ప్రార్థనపూర్వకంగా తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు కీర్తన గ్రంథం 103వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన మనం చూసినట్లయితే ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉంటుందో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారి పట్ల దేవుని కృప అంత అధికంగా ఉంటుంది అనే ఒక నియమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఒక నియమం ఉంది. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన అపరిమితమైన కృప, ఆయన అధికమైన కృప మన పట్ల విస్తరింపజేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఎలా చెప్పగలం ఆయన యందు భయము భక్తి ఉందని? సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనము విసర్జించుటయే, చెడుతనాన్ని అసహించుకున్నటయే. కాబట్టి చెడు పని మాత్రమే కాదు, చెడుతనాన్ని అసహించుకోవాలి. అది దేవుని యందు భయభక్తులు కలవడం అనే ఒక సూచన. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలంటే దేవునికి సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుని దేవుని యొక్క అధికారానికి లోబడుతూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతూ దేవుని మీద సంపూర్ణంగా అనుకోవాలి. అలా అనుకుని వారి జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుని కృపను ఎంత విస్తరించాడో, ఆయన కృపను విస్తరింపజేస్తూ వచ్చాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే నోవాహు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు కనుక ఆయన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ జలప్రలయం నుంచి నోవాహు కుటుంబాన్ని ఏమాత్రం హాని తలపెట్టకుండా వారిని కాపాడినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా నాశనం అయిపోయింది, కానీ నోవాహు కుటుంబం మాత్రం సురక్షితంగా క్షేమంగా ఉంచాడు దేవుడు. కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన స్థితిని బట్టి అపాయం నుంచి దేవుడు తప్పించాడు. దేవుని మీద ఆనుకుని వారి బ్రతికిందాన్ని బట్టి దేవుని ఆజ్ఞలు చొప్పున ప్రతి యావత్తు చేశాడు ఆయన. అలా చేసినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవుని యందు మనం భయభక్తులకు జీవిస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో కూడా ఆయన కృపను ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉంటుందో మన పట్ల ఆయన కృపను విస్తరింపజేస్తాడు. తద్వారా
మనం ఆశీర్వదించబడ్డం మాత్రమే కాదు, కానీ మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారా? మీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించారా? ఆయన ఏలుబడికి, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ జీవిస్తున్నారా? అలాగైతే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన కృప వెంబడి కృపను మన పట్ల విస్తరింపజేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. పర్వతంలో తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మనకు విడిచిపోదు. అలాంటి కృపను మనం పొందుకోవాలంటే చెడుతనాన్ని విసర్జించి దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచి దేవుని కొరకు బ్రతుకుదాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. తద్వారా మన జీవితం ద్వారా దేవుని నామానికి మహింపరుద్దాం. దేవుడు మన పట్ల ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు ఏమన్నాయో వాటిని నెరవేర్పకుండా మన జీవితాన్ని కొనసాగిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇదిగోనైనా దావీదు రాసిన ఈ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మీ అధికమైన కృపను విస్తరింపజేస్తామని ఇదేనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేది ప్రభువా. ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ యందు భయభక్తులు గలవారి ఎడల మీ కృప అంతా విస్తరింపజేస్తామని ఇదేనా ప్రభువా ఈ మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇగో ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మా జీవితాంతం ప్రభువా, ఈ సంవత్సరం మాత్రమే కాదు కానీ ప్రభు, మా జీవితాంతం ప్రభువా మీ మీద సంపూర్ణంగా అనుకొని జీవించుట్లో, మీ కృపను మేము పొందుకోవడానికి పాత్రులుగా బ్రతుకుట్లో మీ కృపాకార్యాన్ని మా జీవితంలో జరిగించి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తూ, మీ కాయాస్కరం స్థితి మా జీవితంలో ఏదైతే ఉందో వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపడ్డానికి కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉందో మీ పట్ల ఆయన కృప అంత అధికంగా ఉంచుట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మీ జీవితంలో నడిపించింది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు తోడు ఉండి నడిపించింది గాక.